కృష్ణగిరి ఊరి చివర ఒక పాత మట్టి గుడిసె. అందులో జాలరి సూరయ్య, అతని తల్లి రాములమ్మ, భార్య సీత నివసిస్తున్నారు. సూరయ్య ఉదయాన్ని చెరువుకెళ్లి పట్టిన చేపలను బుట్టలో తీసుకురాగా, రాములమ్మ సీత గుడిసె బయట ఒక పెద్ద బండరాయి దగ్గర కూర్చొని ఆ చేపలను శుభ్రం చేస్తున్నారు. పొలుసులు తీసి తీసి సీత చేతులు గీసుకుపోయినా ఆమె పని మాత్రం ఆపడం లేదు. అత్తయ్య, ఈ బతుకేంటో నాకేం అర్థం కావడం లేదు. చేతులు గీసుకుపోయినా ఈ పని చేయక తప్పట్లేదు. నా భర్త పగలనక రాత్రనక నీళ్ళల్లో మునిగి చలికి వణికిపోతూ ఈ చేపలు పట్టుకొస్తే మార్కెట్లో ఏమో 10 రూపాయలు కూడా కొని నాదుడే లేడత్తయ్యా. ఇంటికొస్తే ఈ కటిక దరిద్రం, కుక్కడి గంజి తాగడానికి మనకు రోజులు గడవడం లేదు. మొన్నటిదాకా పస్తులున్నాం. ఈ ఆకలి మంట, ఈ కన్నీళ్లు ఎన్నాళ్ళత్తయ్య భరించేది? ఆ గంగమ్మ తల్లికి మన మీద దయరాదా? ఏం చేస్తాం సీత, మన రాతలా దేవుడు ఆ చెరువు నీళ్ళల్లోనే రాసినట్లున్నాడమ్మా. ఈ చేపలమ్ముకుంటే తప్ప మనకు పూట గడవదాయే. కాని ఈ రోజుల్లో మనుషుల్లో జాలే లేదు తల్లి. నా మొగుడు బ్రతుకున్నప్పుడు మా వలకి పడ్డ చేపలు కొనడానికి జనం క్యూ గట్టేవారు. ఇయాల నా కొడుకు తెచ్చిన చేపలు కొనడానికి ఎవ్వరూ లేరు. కాని దేవుడున్నాడు సీత, మన కష్టానికి ఎప్పటికైనా గట్టు చూపిస్తాడు. నువ్వు ఏడవకమ్మా. నా కొడుకు ఈ కన్నీళ్లు చూస్తే కుంగిపోతాడు. ఆడికి మనమే ధైర్యం చెప్పాలి సీత. ఆయన కుంగిపోవడానికి ఇంకేం మిగిలిందత్తయ్యా? నిన్న సర్పంచ్ వెంకట్రావు గారి మనుషులొచ్చి మన సూరయ్యని దారుణంగా బెదిరించారట. సర్పంచ్ అడిగిన రేటుకే చేపలివ్వాలి అని, లేకపోతే ఈ ఊర్లో చేపలు అమ్ముకోనివ్వు అని భయపెట్టారట. ఆయన ఇప్పుడే మళ్ళీ మార్కెట్కి వెళ్లారు. వాళ్ళు ఆయన ఏమైనా అంటారేమోనని నా గుండెలు గుబేల్మంటున్నాయత్తయ్యా. ఏమిటి, ఆ వెంకట్రావు గాడు మా సూరయ్యని బెదిరించాడా? వాడి పరువు ఏ పాటిదో నాకు తెలుసు. ఆడికి డబ్బు బలుపు ఎక్కువైంది. నా కొడుకొస్తే ఇవాళ వాడి సంగతి తేలుస్తాను. అదే సమయంలో ఊరి మార్కెట్లో సూరయ్య చేపల బుట్ట పెట్టుకుని కూర్చున్నాడు. అప్పుడే సర్పంచ్ వెంకట్రావు తన బంటు రామన్నతో కలిసి అక్కడికొచ్చాడు. ఏరా సూరయ్య, నిన్ననే రామన్నతో కబురు పంపాను కదా, ఈ ఊర్లో నువ్వు చేపలు అమ్మాలంటే నేను చెప్పిన రేటుకే అమ్మాలి అని. కిలో 10 రూపాయలకే ఇస్తావా లేదా? పక్క ఊరి వ్యాపారులు వచ్చి నాకింత డబ్బులు కట్టి అమ్ముకుంటున్నారు. నువ్వు మాత్రం ఎవరి మాట వినవా? అయ్యా సర్పంచ్ గారు, 10 రూపాయలకు కిలో ఇస్తే నాకు ఏమి మిగులుతుంది స్వామి? ఇంట్లో నా భార్య, ముసలి తల్లి ఆకలితో మాడిపోతారు. నేను రాత్రంతా చలిలో పడ్డ కష్టానికి ఆ డబ్బులు ఏ మూలకు సరిపోవు స్వామి. దయచేసి నేను పట్టిన చేపలను అమ్ముకొనివ్వండి. నా కడుపు కొట్టకండి దొరా. ఏయ్, దొరగారికి ఎదురు చెబుతావా? వాళ్ళు పక్క ఊరి నుండి వచ్చి తక్కువకే ఇస్తున్నారు, నువ్వివ్వవా? వాళ్లకు పడవలు వలలు పెద్దవి స్వామి. నాది ఒక చిన్న పాత వల. 100 మందితో పోటీ పడలేను. నన్ను బతకనివ్వండి సర్పంచ్ గారు. నువ్వు బతికినా చచ్చినా నాకెందుకురా? నేను చెప్పిన రేటుకి ఇవ్వకపోతే నా ఊర్లో ఒక్క చేప కూడా నువ్వు అమ్మడానికి వీల్లేదు. తీసుకెళ్లిపో నీ బుట్టలు. ఇక్కడ కనిపించావంటే నీ వల తగలేస్తాను. ఏరా రామన్నా, వీడి బుట్టలు ఇక్కడి నుండి అవతల పారై అని కోపంగా వెళ్ళిపోయాడు. సూరయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ చేపల బుట్టలు తీసుకుని నిరాశగా ఇంటికెళ్లాడు. జరిగిందంతా తల్లి భార్యలకు చెప్పాడు. ఆ మాట వినగానే రాములమ్మకు రక్తం మరిగిపోయింది. వాడి సంగతి నేను తేలుస్తాను, పద సీత అని కోడల్ని తీసుకుని సర్పంచ్ ఇంటికి బయలుదేరింది. సర్పంచ్ వెంకట్రావు ఇంటి ముందు దర్జాగా కుర్చీలో కూర్చొనున్నాడు. రాములమ్మ ఆవేశంగా ముందుకెళ్ళింది. వెనకాల సీత భయపడుతూ నిలబడింది. ఏమయ్య వెంకట్రావు, నా కొడుకు మీద నీ ప్రతాపమా? వాడు బట్టిన చేపలు అమ్ముకోకూడదని చెప్పడానికి నువ్వెవరో? ఏయ్ ముసలిదానా, నాకు ఎదురు చెబుతావా? నేను ఈ ఊరికి సర్పంచిని. నా ఇష్టం వచ్చినట్టే రూల్స్ ఉంటాయి. అయ్యా, మమ్మల్ని ఏమనకండి. నా భర్త కష్టాన్ని తక్కువ చేసి మా కడుపు కొట్టకండి. మాకు పూట గడవదు సామి. ఆపవయ్య నీ యాసాలు. నేను ఎవరినో కాదు, ఆ సూరయ్య వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. అప్పట్లో నీ బతుకు నాకు తెలుసులే. ఇప్పుడు ఏదో సర్పంచిని కాగానే గర్వంగా మాట్లాడుతున్నావా? నా మొగుడు బతుకున్నప్పుడు నువ్వు వల పట్టుకొని ఆయన తోక పట్టుకుని తిరిగేవాడివిగా. నీకు చేపల పడ్డం నేర్పించింది నా మొగుడే కదా. ఆ రోజు మర్చిపోయావా? నీకూడా ఒకప్పుడు కూడు లేక అనాథలా తిరుగుతుంటే నా మొగుడి దగ్గర ఈ రావులమ్మ వండిన చేపల పులుసు తాగి బ్రతికిన వాడివే కదా. ఈరోజు సర్పంచ్ కుర్చీ ఎక్కగానే నీ గతం, నువ్వు బతికి వచ్చిన దారన్ని మర్చిపోయి నా కొడుకు కడుపు కొడతావా? ఆ గంగమ్మ తల్లి నిన్ను చూసి నవ్వుకుంటోంది. సర్పంచ్ వెంకట్రావుకు అవమానంతో ముఖం ఎర్రబడింది. అక్కడున్న జనాలందరూ వింటున్నారని వాడికి మరింత కోపం వచ్చింది. ఏయ్,
నా ఎదురుగా నిలబడి గతం గురించి మాట్లాడతావా? నా గడప తొక్కి నన్నే అవమానిస్తావా? రామన్న, గెంటై వెళ్ళను బయటికి. రేపటి నుండి ఆ సూరయ్యగాడు కాలవలో వలవేసినా చేపలు అమ్మినా వాడి కాళ్ళు విరగ్గొడతాను. సర్పంచ్ వార్నింగ్తో సూరయ్యకి చేపలు పట్టే దారి లేకుండా పోయింది. 2 రోజులు గడిచాయి. ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యం అయిపోయాయి. గుడిసెలో ఆకలి హాహాకారాలు మొదలయ్యాయి. చీకటి పడింది. ఆకాశం నల్లగా ఉంది. సూరయ్య, రాములమ్మ, సీత ముగ్గురు గుడిసె ముందు అరుగు మీద కూర్చున్నారు. ఎవరి నోట మాటే రావడం లేదు. కడుపులో ఆకలి వాళ్ళను పీడిస్తోంది. సూరయ్య తన కాలివల వైపు చూస్తూ కుమిలిపోతున్నాడు. ఇవ్వండి, మనం ఏ పాపం చేశామని ఈ దేవుడు మనల్నిలా పస్తులు పెడుతున్నాడు? రేపొద్దున మన బతుకేంటి? ఆ సర్పంచ్ గారు మన కడుపు కొట్టేశాడు. నా అత్తయ్య ముఖం చూస్తుంటే ఆకలితో పీక్కుపోయింది. వయసులో ఉన్న ఆమెకు ఈ శిక్ష ఎందుకండి? ఈ దరిద్రం నేను చూడలేకపోతున్నాను. నా ప్రాణం పోయేలా ఉందండి. నన్ను క్షమించు సీత. నేను కండలు తిరిగిన మగాడినైనా మీకొక ముద్ద అన్నం పెట్టలేకపోతున్నానే. నా తండ్రి నేర్పిన విద్య నా ప్రాణం తీస్తోంది. నా వల్ల మూలన పడింది. నా వల్ల ఇల్లు ఆకలితో అల్లాడుతోంది. నా చేతకానితనం మిమ్మల్ని పస్తులు పెడుతోంది కదా. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. ఏడవకు నాయనా, నేనా సర్పంచ్ గాడి గతం గుర్తు చేశానని వాడు కక్షగట్టాడు. నా కోపమే మీకు ఈ గతి పట్టించింది. నన్ను క్షమించండిరా. నేను రేపు ఎవరి ఇంటికైనా వెళ్ళి యాచించైనా సరే మీకు గంజైనా తెస్తాను. మీరిలా ఏడుస్తుంటే నా ప్రాణం ఇలా ఇలాడిపోతోందిరా. ఆ చీకటి రాత్రి ముగ్గురు ఆకలితో కన్నీళ్లతో కుమిలిపోతూ ఆ అరుగు మీదే ఒకరినొకరు హత్తుకొని పడుకున్నారు. ఇటు జాలరి కుటుంబం ఆకలి, అటు సర్పంచ్ వెంకట్రావు ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. పట్టణంలో చదువుకుంటున్న సర్పంచ్ కొడుకు సురేష్ ఎండాకాలం సెలవులకు ఊరికి వస్తున్నాడు. సురేష్కి చేపల కూరంటే మహా ఇష్టం. ఏమే మంగమ్మ, మనవడు వస్తున్నాడు కదా, ఇవాళ వాడికి ఇష్టమైనట్లు రకరకాల కూరలు వండించు. ముఖ్యంగా నాటుకోడి, మంచి చేపల పులుసు చేయించు. అలాగేనండి. కాని మన వంటవాడు రాఘవుడికి చేపల పులుసు వండడం సరిగ్గా రాదు. నీచు వాసన వస్తుందని మనోడు మొన్న పండక్కి తినలేదు. ఎవరైనా వండడం తెలిసిన వాళ్ళను పిలవండి. సర్పంచ్కి ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడే రామన్న వచ్చి సలహా ఇచ్చాడు. అయ్యా దొరగారు, ఆ జాలరి సూరయ్య వాళ్ళ అమ్మ రాములమ్మ ఉంది కదా, ఆ ముసలవ్వ చేతి వంట అద్భుతంగా ఉంటుంది. ఆవిడ చేపల పులుసు వండితే ఊరంతా వాసన గుబాలిస్తుందయ్యా. మొన్న మీరు గెంటేశారు కదా, వాళ్ళు ఆకలితో పస్తులున్నారు. ఇప్పుడు పని అని పిలిస్తే కడుపు నిండా భోజనం పెడతాం, 2 రూపాయలు ఇస్తామంటే పరుగున వస్తారు. సర్పంచ్కి ఆమెను పిలవడం ఏమాత్రం ఇష్టం లేదు. కాని తన కొడుకు సంతోషం కోసం ఆ ఇష్టంగానే ఒప్పుకున్నాడు. రామన్న వెళ్లి సూరయ్య గుడిసె దగ్గర రాములమ్మను, సీతను వంట చేయడానికి పిలిచాడు. సూరయ్యకు అది ఏమాత్రం ఇష్టం లేదు. వద్దమ్మా, నిన్ను గెంటేసిన వాడింటికి వెళ్ళి వంట చేయటం నా పరువుకు అవమానం. మనం పస్తులున్నా పర్వాలేదు, దయచేసి మీరు వెళ్ళకండి. ఒరే, ఆకలి మంట ముందు పరువు అహంకారం ఏముందిరా చెప్పు. మన కడుపు కాలుతోంది. ఆ సర్పంచ్ పెళ్ళం మంగమ్మ మంచిదిరా. నేను వంట చేసి సీత సాయం చేస్తే కనీసం మనకు 2 పూట్ల అయినా అన్నం ఇస్తుంది. ఈ ఒక్క పూటకి సర్దుకుందాంరా అని కొడుకును బాధగా ఒప్పించి అత్తకోడళ్ళు సర్పంచ్ ఇంటికి వెళ్తారు. సర్పంచ్ ఇంటి వంటగదిలో రాములమ్మ, సీత చేపలను శుభ్రం చేసి వంట మొదలుపెట్టారు. పాతకాలం నాటి పద్ధతిలో రాములమ్మ మట్టి కుండలో చేపల పులుసు వండుతోంది. సీత ఆమెకు అన్నీ అందిస్తోంది. పులుసు మరగడం మొదలవగానే అందులో వేసిన మసాలాలు, మట్టి కుండ రుచి కలగలిసి ఒక అద్భుతమైన వాసన వంటగదిని దాటి ఇల్లంతా వ్యాపించింది. గదిలో కూర్చున్న సర్పంచ్ వెంకట్రావుకు, అప్పుడే పట్టణం నుండి వచ్చిన వాడి కొడుకు సురేష్కి కూడా ఆ వాసన ముక్కు పుటాలదిరేలా తగిలింది. ఆ వాసనకే వారి కడుపులో ఆకలి దహించుకుపోవడం మొదలైంది. సురేష్ ఆవురావురమంటూ భోజనానికి కూర్చున్నాడు. మంగమ్మ వడ్డించింది. సురేష్ ఒక ముద్ద చేపల పులుసు అన్నం నోట్లో పెట్టుకోగానే వాడి కళ్ళు విచ్చుకున్నాయి. అబ్బా నాన్న, ఇదెవరు వండారు? పట్నంలో 5 స్టార్ హోటల్లో కూడా ఇలాంటి కమ్మటి చేపల పులుసు దొరకదు. అద్భుతంగా ఉంది. ముక్క వెన్నలా కరిగిపోతుంది. మన వంటవాడికి ఇలా బాగా చేయడం ఎప్పుడు వచ్చింది? సర్పంచ్కి కూడా ఆ వాసనకు ఆకలి పెరిగి తినడం మొదలెట్టాడు. ఆ మట్టి కుండ పులుసు రుచి అతనికి ఎక్కడో తెలిసినట్లుగా అనిపించింది. కారం, పులుపు సరిగ్గా సరిపోయాయి.
పదే పదే వేసుకుని తిన్నాడు. అవునే మంగమ్మ, అసలు ఎవరు వండారు దీన్ని? ఇంత అద్భుతమైన రుచి ఎక్కడో నేను తిన్నట్టు ఉందే. నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. నేను కాదు, వాళ్ళు వండారు అని వంటగది బయట చేతులు కట్టుకుని పస్తులున్న నీరసంతో భయంగా నిలబడిన రాములమ్మ సీతను చూపించింది. సర్పంచ్ వాళ్ళని చూసి షాక్ అయ్యాడు. తన నోట్లో ఉన్న ముద్ద అలాగే ఆగిపోయింది. మేమే వండామయ్యా, గొంతులో గుక్కెడ అన్నం పడుతుందని వచ్చామయ్యా. సర్పంచ్కి ఒక్కసారిగా గతం గుర్తొచ్చింది. తాను ఏమీ లేని అనాథగా పేదవాడిగా ఉన్నప్పుడు రాములమ్మ భర్త వల పట్టుకుని వెళ్తుంటే ఆయనతో పాటు వెళ్లి ఇదే రాములమ్మ చేతి వంట తన పూరి గుడిసెలో కడుపు నిండా తిన్న రోజులు వాడి కళ్ల ముందు కదిలాడాయి. ఆ అద్భుతమైన రుచి, ఆ మమకారం వాడిని నిలువనీయలేదు. వాడి అహంకారం, కపటం అంతా ఆ ఒక్క పూట భోజనం రుచి ముందు కరిగిపోయింది. కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. అవ్వా, నన్ను క్షమించవ్వా. నీ చేతి వంట నా గతాన్ని, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఆ నిజమైన దారిని నాకు గుర్తు చేసింది. ఇన్నాళ్లు సర్పంచ్ నన్న అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి. నా పాత రోజుల్లో నీ ఇంట్లో నేను తిన్న ఈ చేపల పులుసు నాకు మళ్లీ ఇవాళ తగిలింది. ఎంత తప్పు చేశాను. నేను నా కడుపు నింపిన మీ కుటుంబానికే కడుపు కొట్టాను. నేను మనిషిని కాదు అవ్వా. లేవయ్యా వెంకట్రావు, దేవుడు మనల్ని పస్తులు పడుకోనివ్వడు. నీకు గతం గుర్తొచ్చింది, అదే చాలు. పాత విషయాలు వదిలేయి. లేదవ్వా, నా కొడుకు కడుపు నింపిన మీరు ఇవాళ ఖాళీ కడుపుతో వెళ్ళడానికి వీల్లేదు. మంగమ్మ, ఆ చేపల పులుసు అన్నం వాళ్ళకి కడుపు నిండా వడ్డించు. రాములమ్మ, ఈ రోజు నుండి నీ కొడుకు సూరయ్యను మళ్లీ చేపలు పట్టుకోమను. వాడికి ఎలాంటి పన్నులు లేవు. నేను వాడికి తోడుగా ఉంటాను. రాములమ్మ, సీత ఆనంద బాష్పాలతో కడుపు నిండా భోజనం చేసి ఇంటికెళ్లారు. వాళ్ళింటికి వెళ్లి సూరయ్యకు ఈ విషయం చెప్పగానే అతను సంతోషంతో ఆకాశమంత ఎత్తి ఎగిరాడు. తన భార్య, తల్లిని అక్కున చేర్చుకున్నాడు. ఆ రోజు నుంచి సర్పంచ్ ప్రతిరోజు రాములమ్మ చేతి చేపల పులుసు వండించుకొని తినేవాడు. సూరయ్య తిరిగి చేపలు పట్టుకొని ఆనందంగా బ్రతికాడు. వారి జీవితంలో దరిద్రం పారిపోయి సంతోషం వెల్లివిరిసింది. ఆ అత్తాకోడళ్ల చేతి వంట ఊరి పెద్ద అహంకారాన్ని జయించి వారి కుటుంబాన్ని కాపాడింది. గర్వం, అహంకారం ఎప్పుడు శాశ్వతం కాదు. మనిషి గతాన్ని, తన మూలాలను మర్చిపోతే కాలమే ఏదో ఒక రూపంలో గుర్తు చేస్తుంది. నిజమైన కష్టం, దయతో చేసే పని ఎంతటి కఠినాత్ముడినైనా కరిగించి విజయ తీరాలకు చేరుస్తుంది. ఉదయం వీరయ్య పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. పక్షుల కిలకిలల మధ్య పారతో మట్టి తవ్వుతున్న శబ్దం వినిపిస్తోంది. అప్పుడే అక్కడికి రాము వచ్చాడు. వీరయ్యన్నా, పొద్దున్నే వచ్చేశావు. ఈ వేడిలో ఇంత కష్టపడుతున్నావు. కొంచెంసేపు కూర్చుని ఆయాసం తీర్చుకో. లేదు రాము, ఈరోజు పొలం పని చాలా ఉంది. ఈసారి వానాకాలంలో వర్షాలు సరిగ్గా రాలేదు. పంట ఎటుపోతుందో అని భయంగా ఉంది. మనం ఇంకా గట్టిగా కష్టపడితే గాని ఆ దేవుడు కరుణించడు. నిజమే అన్నా, కాని ఎంత కష్టపడినా భూమి తల్లి సహకరించాలి కదా. నీళ్లు లేక పైరు వాడిపోతోంది. ఈసారి ధాన్యం దిగుబడి చాలా తక్కువ వచ్చేలా ఉంది. అదే నా బాధ కూడా. ఇంట్లో ఆడమనిషి సీత చాలా ఆశతో ఉంది. పంట వస్తే ఇంటికి కొత్త ఆకు ఒక్క తేవాలి. కాని ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే అసలు పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. అన్నా, నువ్వు అంతగా దిగులు పడకు. మనం చెయ్యాల్సింది మనం చేద్దాం. ఈ మట్టిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ నష్టపోరు. కాని ఒక చిన్న మాట, మన దగ్గర ఉన్న విత్తనాలు అయిపోయాయి. కొత్త విత్తనాలు కావాలి. అవును రాము, విత్తనాలు లేకపోతే రేపు విత్తనం వేయడం కష్టం. కాని నా దగ్గర ఇప్పుడు పైసలు లేవు. ఎలా చెయ్యాలో అర్థం కావడం లేదు. మన ఊరి వ్యాపారి సుబ్బయ్య దగ్గర అప్పు అడుగుదామా? ఆయనకు ధాన్యం ఇస్తే విత్తనాలిస్తాడేమో. సుబ్బయ్య చాలా చిత్తురుమారివాడు రాము. వాడి దగ్గర అప్పు తీసుకుంటే వడ్డీతో సహా మన ప్రాణాలు తీస్తాడు. వాడి దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మరి ఇంకా ఎవరిస్తారన్నా? ఈ ఊళ్ళో అంత డబ్బు ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. ఇంటికి వెళ్ళి సీతతో మాట్లాడతాను. ఆమెకు ఏమైనా ఆలోచనలు ఉంటాయేమో. ఆడవాళ్ల దగ్గర ఎప్పుడు ఏదో ఒక మంచి సలహా ఉంటుంది. నువ్వు ఈ మడిదున్ని ఇంటికి వెళ్ళు రాము. సరే అన్నా, నువ్వు వెళ్ళు. నేను ఈ పని పూర్తి చేసి వస్తాను. మధ్యాహ్నం సీత ఇంట్లో పనిచేస్తూ ఉంటే అప్పుడక్కడికి వీరయ్య వస్తాడు. ఏవండి, వచ్చేశారా? చేతులు కడుక్కొని రండి, అన్నం వడ్డిస్తాను. ఈరోజు ఆకుర చేశాను. సీత, నాకు అసలు ఆకలే వేయడం లేదు. పొలం చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. నీళ్లు లేక నేల బీటలు వారుతోంది. అయ్యయ్యో, అంత మాట అనకండి. కష్టాలొచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. మీరిలా దిగులు పడితే ఎలా? అన్నం తింటూ మాట్లాడదాం రండి. కాదు సీత, రేపటికి విత్తనాలు కావాలి.
నా దగ్గర చిల్లిగవ్వలేదు. పంట పండితే తీరుద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సుబ్బయ్య దగ్గర అప్పు తీసుకోవాలేమో అనిపిస్తుంది. వద్దండి, సుబ్బయ్య గారి దగ్గర అప్పు తీసుకోవడం అంటే పిల్లి దగ్గర పాలు దాచుకున్నట్టే. ఆయన వడ్డీ పైన వడ్డీ వేసి మన ఇల్లు పొలం అన్ని లాగేసుకుంటాడు. ఆ తప్పు మాత్రం చెయ్యకండి. మరి ఏం చేయమంటావు? విత్తనాలు లేకపోతే పంట లేదు, పంట లేకపోతే పొట్టకి కూడు లేదు. నాకొక ఆలోచన వచ్చింది. మన ఊరి పెద్ద రంగయ్య గారున్నారు కదా, ఆయన చాలా పెద్ద మనిషి. నిత్యం అందరికీ మంచి చెప్తారు. ఆయన దగ్గర తెలివితేటలు చాలా ఉన్నాయి. మీరెళ్ళి ఆయన్ను కలవండి. ఊరి పెద్ద దగ్గర డబ్బులు అడగమంటావా? ఆయన ధర్మానికి పెడతారా ఏంటి? డబ్బులు అడగమని కాదు, ఆయన అనుభవంతో ఏదైనా మార్గం చూపిస్తారు. ఊరి పెద్ద ఉచిత సలహా ఎప్పటికీ తప్పు కాదని పెద్దలంటారుగా. ఆయన ఏదో ఒక మంచిదారి చూపిస్తారు. వెళ్ళి మాట్లాడండి. నువ్వు చెప్పింది కూడా నిజమే సీత. రంగయ్య గారు న్యాయవంతుడు. ఆయన సలహా తీసుకుంటే మంచిదే. అన్నం తినేశాక రచ్చబండి దగ్గరికి వెళ్ళొస్తాను. అలాగే, తొందరపడి ఎవరి దగ్గర చేయి చాపకండి. మనం గౌరవంగా బతికేవాళ్లం. ఊరి పెద్దగారి మాట వినండి. మధ్యాహ్నం ఊరి మధ్యలో ఉన్న రెచ్చబండ దగ్గరికి వీరయ్య వస్తాడు. దండం రంగయ్య గారు. రా వీరయ్య రా, కూర్చో. ఏంటి ఈ మధ్యాహ్నం వేళ ఇంత ఎండలో వచ్చావు? పొలం పనులు ఎలా జరుగుతున్నాయి? ఏం పనుల్లేండయ్యా, వానదేవుడు కరుణించలేదు. నేలంతా ఎండిపోతోంది. దానికి తోడు రేపటి నుండి కొత్త విత్తనాలు వెయ్యాలి. నా దగ్గర ₹1 లేదు. ఏమి చేయాలో తోచక మీ దగ్గర సలహా తీసుకుందామని వచ్చాను. ఓహో, ఇదా నీ సమస్య? చూడు వీరయ్య, నువ్వు చాలా కష్టపడే మనిషివి. నీలాంటి వాళ్ళు బాధపడకూడదు. కానీ చూడు, నేను ఎప్పుడూ ఎవరికి డబ్బు అయితే అప్పివ్వను. అది నా పద్ధతి కాదు. కానీ నేను నీకొక ఊరి పెద్ద ఉచిత సలహా అయితే ఇస్తాను. వింటావా? చెప్పండయ్యా, మీ సలహా కోసమే వచ్చాను. మీరు ఏం చెప్తే అదే చేస్తాను. మన ఊరి వ్యాపారి సుబ్బయ్య ఉన్నాడు కదా, వాడికి నేను చూస్తే చాలా ఇష్టం. నువ్వు వెళ్ళి వాడితో ఒక మాట చెప్పు. సుబ్బయ్య, నాకు విత్తనాలు ఇవ్వు, పంట వచ్చాక సగం పంట నీకిస్తాను అని చెప్పు. అప్పు తీసుకోవద్దు, భాగస్వామ్యం చేసుకో. అప్పుడు వాడికి వడ్డీ వేసే అవకాశమే ఉండదు. కానీ రంగయ్య గారు, సుబ్బయ్య చాలా మోసగాడు. పంట వచ్చాక మొత్తం లాగేసుకుంటాడేమో అని భయంగా ఉందయ్యా. పిచ్చోడ, నేను ఉన్నాను కదా ఊరి పెద్దగా. నేనే చెప్పాను అని వాడితో చెప్పు. ఊరి పెద్ద ఉచిత సలహాతో వచ్చాను అని చెప్పు. వాడు భయపడి నీకు సహాయం చేస్తా. ఒప్పందంలో నేలపైన పండే పంట నాది, నేల లోపలిది నీది అని రాయించుకో. అప్పుడు మోసం చెయ్యలేడు. నేలపైన పంట, నేల లోపల పంట అర్థం కాలేదయ్యా. అరే, నువ్వు వేసే పంట ఏమిటి? జొన్న, సజ్జలు కదా. అవి నేలపైన వస్తాయి. నేల లోపల ఏమీ ఉండవు, కేవలం వేర్లు మాత్రమే ఉంటాయి. సుబ్బయ్యగాడికి నేల లోపల ఉండే వేర్లు ఇస్తానని ఒప్పందం చేసుకు. వాడు తెలియగా ఒప్పుకుంటాడు. ఇది నా తెలివి. వెళ్ళి కలువు. అయ్యా, మీరు చాలా గొప్పవారు. మీ తెలివికి దండం. నేను ఇప్పుడే వెళ్ళి సుబ్బయ్యతో మాట్లాడతాను. వెళ్ళిరా, కానీ జాగ్రత్త. సుబ్బయ్యతో మాట్లాడేటప్పుడు ధైర్యంగా మాట్లాడు. సాయంత్రం సుబ్బయ్య కొట్టు దగ్గర నాణాల శబ్దం, త్రాసు చొప్పుడు వినిపిస్తోంది. సుబ్బయ్య ఉండగా అక్కడికి వీరయ్య, రాము వస్తారు. ఎవరది? ఓ వీరయ్యా, రా రా. ఏంటి ఈ వైపు వచ్చావు? నీ పొలంలో బంగారం ఏమైనా పండిందా ఏంటి? బంగారం పండితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను సుబ్బయ్య? నాకు కొంచెం విత్తనాలు కావాలి. విత్తనాలు కొనడానికి నా దగ్గర డబ్బు లేదు. సుబ్బయ్య గారు, మా వీరయ్యన్నయ్యకి కొన్ని మంచి జొన్న విత్తనాలివ్వండి. ఇక్కడ ఎవరూ ధర్మానికి ఇవ్వరు రాము. డబ్బు ఉంటే ఖచ్చితంగా ఇస్తాను. లేదా మీ పొలం తాకట్టు పెడితే అప్పు ఇస్తాను. నెలకి ₹2 వడ్డీ. నేను అప్పు తీసుకోవడానికి రాలేదు సుబ్బయ్య. రంగయ్య గారు నాకు ఒక సలహా ఇచ్చారు. మనం ఇద్దరం కలిసి వ్యవసాయం చేద్దాం. నువ్వు విత్తనాలు ఇవ్వు, నేను కష్టపడి పంట పండిస్తాను. ఓహో, ఊరి పెద్ద చెప్పారా? సరే, మరి పంటలో వాటా ఎలా? రంగయ్య గారు చెప్పినట్టే. పంట వచ్చాక నేలపైన పండే పంటంతా నాది, నేల లోపల ఉండేదంతా నీది. సరేనా? వీరయ్యగాడు వెర్రివాడు. వీడు ఏం పంట వేస్తాడో నాకు తెలుసు. కానీ నేను వీడికి వేరుశనగ విత్తనాలు ఇస్తాను. వేరుశనగ నేల లోపల పండుతుంది, పైన ఆకులు మాత్రమే ఉంటాయి. అప్పుడు పంటంతా నాకే వస్తుంది. సరే వీరయ్య, నువ్వు అడిగినట్టే ఇస్తాను. కాని విత్తనాలు నేనే ఇస్తాను. నేను ఇచ్చినవే నువ్వు నేలలో చల్లాలి. ఒప్పుకుంటావా? అన్నా, ఇదేదో తేడాగా ఉంది. వాడు విత్తనాలిస్తాను అంటున్నాడు. అవసరం లేదు, మనం వేరే దగ్గర చూసుకుందాం. ఆగురాము, సుబ్బయ్య. సరే, నాకు సమ్మతమే. నువ్వు ఏ విత్తనాలు ఇస్తే అవే వేస్తాను. కాని పంట పైన నాది, లోపల నీది. ఇది మాత్రం ఖచ్చితం. భలేవాడే, నేను ఎప్పుడూ నా మాట తప్పను. ఇగో, ఈ బస్తా విత్తనాలు తీసుకువెళ్ళు. రేపు పొద్దున్నే పొలంలో చల్లు. సరే సుబ్బయ్య, వస్తాను. ఎర్రి పప్ప, వేరుశనగ విత్తనాలు తీసుకెళ్ళాడు. పంట వచ్చాక నేల లోపల ఉన్న కాయలన్నీ నాకే.
వాడి దగ్గర ఆకులు మాత్రమే మిగులుతాయి. సుబ్బయ్య తెలివితో ఎవరూ గెలవలే. రాత్రి సుబ్బయ్య ఇంట్లో తన భార్య లక్ష్మితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏవండి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. కొట్లో వ్యాపారం బాగా జరిగిందా? వ్యాపారం కాదు లక్ష్మి, ఒక పెద్ద పిచ్చోడు నాకు దొరికాడు, వీరయ్య. తెలుసా, వాడు వచ్చి నాతో పంట వాటా అడిగాడు. నేల లోపల పంట నాకు, నేలపైన పంట వాడికి అని ఒప్పందం చేసుకున్నాడు. అయ్యో, వీరయ్య గారు చాలా మంచివారు కదా. ఆయన జొన్న పంటలో నేల లోపల ఏముంటుంది? కేవలం వేర్లుంటాయి. ఆయన పాపం మోసపోతున్నాడు. ఆపై నీ పిచ్చితనం. నేను వాడికి జొన్న విత్తనాలు ఇవ్వలేదు, వేరుశనగ విత్తనాలిచ్చాను. వేరుశనగ కాయలు నేల లోపల వస్తాయి, ఆకులు పైన వస్తాయి. వాడికి ఆకులు ఇస్తాను, కాయలు నేను అమ్ముకుంటాను. మీరు చేసేది తప్పండి. వీరయ్య గారు ఎంత కష్టపడతారు. వాళ్ళు పాపం పొట్ట కోసం బతికేవాళ్ళు. వాళ్ళ కడుపు కొట్టి మనం సంపాదించేది ఏముంది? న్యాయం కోసం ఏమివ్వాలో అది ఇవ్వండి. నువ్వు ఆడదానివి, ఇంట్లో పని చూసుకో. వ్యాపారంలో న్యాయం ధర్మం ఉండవు, లాభం మాత్రమే ఉంటుంది. వాడికి తెలివిలేక వచ్చి ఒప్పందం చేసుకున్నాడు. నేను ఏమీ బలవంతం చేయలేదు. కానీ ఇది అధర్మం. రేపు ఊరంతా తెలిస్తే మన పరువేం కావాలి? ఎవరికీ తెలియదు. నువ్వు నోరు మూసుకొని కూర్చో. ఎవరికైనా ఈ విషయం చెప్పావో జాగ్రత్త. నేను వెళ్ళి పడుకుంటాను. వీరయ్య గారి పెళ్ళం సీతతో నేను మాట్లాడాలి. పాపం, వాళ్ళు ఎంత ఆశతో ఉన్నారు. ఈ మోసం జరగనివ్వకూడదు. మరుసటి రోజు ఉదయం గుడి దగ్గర సీత దేవుడి దర్శనానికి రాగా అక్కడ లక్ష్మి కనిపిస్తుంది. నమస్కారం లక్ష్మి గారు, పొద్దున్నే గుడికొచ్చారు? నమస్కారం సీత. అవును, దేవుడి దర్శనం కోసం వచ్చాను. మీ వారు పొలం పనుల్లో బాగా నిమగ్నమయ్యారా? అవును లక్ష్మి గారు, నిన్న మీ వారి దగ్గర విత్తనాలు తెచ్చారు. పంట వాటా ఒప్పందం కూడా చేసుకున్నారంట. ఊరి పెద్దగారి సలహాతో వెళ్లారు. పంట బాగా వస్తుందని ఆశగా ఉన్నాం. సీత, నేనొక మాట చెప్తానమ్మా. తెలిసి చెప్తున్నానని కాని, నా భర్తకి వ్యతిరేకంగా చెప్తున్నానని గాని అనుకోకు. మీ వాళ్ళు నేలపైన పంట వాళ్ళకి, నేల లోపల పంట మా వారికని ఒప్పందం చేసుకున్నారా? అవును, జొన్న పంట వేస్తే నేల లోపలికి ఏం పోతుందిలేండి, అందుకే అలాగే ఒప్పుకున్నారు. అక్కడే ఉందమ్మా మోసం సీత. మా వారు మీ వారికి జొన్న విత్తనాలు ఇవ్వలేదు, ఏరుశనగ విత్తనాలు ఇచ్చారు. ఏంటి, వేరుశెనగ? వేరుశెనగ పండితే కాయలన్నీ నేల లోపలికి వెళ్ళిపోతాయి కదా. అంటే మా వారికి కేవలం ఆకులు మాత్రమే మిగులుతాయా? అయ్యో రామా, ఎంత మోసం! అవును సీత, మా వారికి డబ్బు పిచ్చి. నేనెంత చెప్పినా ఇనలేదు. మీరు వెంటనే వెళ్ళి మీ ఆయనకి చెప్పండి. ఏదో ఒక తెలివి ఉపయోగించి ఈ మోసం నుంచి బయటపడే దారి చూసుకోండి. కానీ నేను చెప్పానని మాత్రం బయట పెట్టకండమ్మా. మీకు చాలా పుణ్యం ఉంటుంది లక్ష్మి గారు. మీరు దేవతల వచ్చి నాకు నిజం చెప్పారు. నేను వెళ్ళి ఇప్పుడు ఏదో ఒక మార్గం ఆలోచిస్తాను. ఈరోజు విత్తనాలు పొలంలో చెల్లకుండా ఆపుతాను. తొందరపడి సీత, వెళ్ళి జాగ్రత్తగా పని చూసుకో. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. పగటిపూట వీరయ్య ఇల్లు, వీరయ్య మరియు రాము గంపలో విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. అప్పుడే అక్కడికి సీత పరిగెత్తుకుంటూ వస్తుంది. రాము, ఈ విత్తనాలు చూడటానికి కొంచెం పెద్దగా ఉన్నాయి, కానీ సుబ్బయ్య తెచ్చినవి కదా, మంచివే అయి ఉంటాయి. పద, పొలం వెళ్ళి చల్లుదాం. అన్నా, నాకు ఎందుకో ఈ విత్తనాలు జొన్నల్లా లేవు. ఇవి ఇంకేదోలా ఉన్నాయి. ఆగండి, ఆ విత్తనాలు పొలంలో వేయకండి. ఏంటి సీత, అంత కంగారు పడుతున్నావు? ఏమైంది? అయ్యో పిచ్చివారు, ఆ సుబ్బయ్య ఎంత మోసగాడో తెలియట్లేదా మీకు? ఆ విత్తనాలు జొన్నవి కావు, వేరుశెనగ విత్తనాలు. వేరుశెనగనా? అయితే ఏంటి? ఏదోటి పంట వస్తుంది కదా. పంట వస్తుంది, కానీ మీకు కాదు, సుబ్బయ్యకి. మీరు ఒప్పందం ఏం చేసుకున్నారు? నేలపైన మీకు, లోపల వాడికి కదా. వేరుశెనగ కాయ ఎక్కడ పడుతుందండి? నేల లోపలనే కదా. మీకు చివరికి ఆకులు తప్ప ఏం మిగలవు. ఊరి పెద్దగారు నా తెలివంతా ఉపయోగించి మీకు సలహా ఇస్తే సుబ్బయ్య దగ్గర వెళ్ళి మోసపోయారా? అన్నా, వదినమ్మ చెప్పింది నిజం. ఇవి వేరుశెనగ. ఆ సుబ్బయ్యగాడు మనల్ని పిచ్చోళ్ళం చేశాడు. దేవుడా, ఎంత మోసం! నేను ఇప్పుడే వెళ్ళి ఆ సుబ్బయ్యగాడి పీక పిసుకుతాను. వాడి కొట్టు దగ్గర గొడవ చేస్తాను. ఊరుకోండి, గొడవ చేయమని కాదు నేను చెప్పింది. వాళ్ళు తెలివిగా మోసం చేయాలి అనుకున్నారు. మనం తెలివితోని బుద్ధి చెప్పాలి. ఎలా వదినమ్మా? వాళ్ళు అప్పుడే ఊరంతా దండోరా వేసుంటారు, వీరయ్య పంట పైన ఒప్పందం చేశాడని. ఊరి పెద్ద ఉచిత సలహా ఇక్కడే పనికొస్తుంది. మీరు ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టండి. కానీ ఒక చిన్న తేడాతో. నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. సీత తన పథకాన్ని వీరయ్య, రాములకు గుసగుసగా చెప్తుంది. ఇద్దరు నవ్వుతూ తలుపుతారు. భలేగా ఆలోచన చేశావు సీత. ఇప్పుడే రంగయ్య గారి దగ్గరికి వెళ్తాను. రాము, నువ్వు ఆ విత్తనాలు తీసుకుని రచ్చబండ దగ్గరికి రా. ఈరోజు సుబ్బయ్య గాడి తెలివికి అంతం పలుకుదాం.
సాయంత్రం రచ్చబండ దగ్గర జనం గుసగుసలు, గాలి వీస్తున్న శబ్దం వినిపిస్తోంది. ఊరి పెద్ద ముందు పంచాయతీకి అందరూ గుమిగూడారు. ఏంటి వీరయ్య, పొద్దున అంత సంతోషంగా వెళ్ళావు, ఇప్పుడు పంచాయితీ అని ఊరంతా పిలిపించావు, ఏమైంది? రంగయ్య గారు, మీరు ఇచ్చిన ఊరి పెద్ద ఉచిత సలహా తీసుకుని నేను సుబ్బయ్య దగ్గరికి వెళ్ళాను. పంట వాటా ఒప్పందం చేసుకుందామని అడిగాను. అవును రంగయ్య గారు, నేను పాపం జాలిపడి వాడికి ఒప్పుకున్నాను. నేలపైన వచ్చిన పంట వాడిది, నేల లోపల వచ్చిన పంట నాది అని మాట్లాడుకున్నాం. దానికి వీరయ్య కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు వచ్చి పంచాయతీ అంటున్నాడు. ఏంటి వీరయ్య, నువ్వే ఒప్పుకున్నాక ఇంకా తగాదా ఎందుకు? నేను ఒప్పుకుంది జొన్న పంటకి అయ్యా. కానీ సుబ్బయ్యగాడు నాకు వేరుశెనగ విత్తనాలిచ్చాడు. మీరే చెప్పండి, వేరుశెనగ నేల లోపల పండుతుంది. అలాంటప్పుడు నాకేమొస్తుంది? కేవలం ఆకులు తప్ప. ఇది లోకద్రోహం కాదా? ఏంటి సుబ్బయ్య, ఇది నిజమా? నేను పిచ్చివాడిని. వీరయ్యకు జొన్న విత్తనాలు ఇస్తావని ఉచిత సలహా ఇచ్చాను. నువ్వింత మోసానికి ఒడిగట్టావా? ఊరి పెద్ద సలహాని నీ లాభానికి వాడుకుంటావా? అయ్యా రంగయ్య గారు, వ్యాపారంలో విత్తనాలు ఏమిస్తానో నా ఇష్టం. ఒప్పందం ప్రకారం పంట వాటా ఉండాలి. వాడు తెలియక తీసుకున్నాడు, దానికి నేనేం చేస్తాను? నా తప్పు లేదు. ఒప్పందం మార్చడానికి కుదరదు. ఇది దారుణం సుబ్బయ్య. కానీ పంచాయితీ న్యాయం ప్రకారం చూస్తే ఒప్పందమే. వీరయ్య దస్కత్ పెట్టాడు. ఏమీ చేయలేనమ్మా. వీరయ్య, నువ్వు తెలివి. ఆగండి ఊరి పెద్దగారు, మా వీరయ్యన్న ఇంకా విత్తనాలు పొలంలో వేయలేదు. వేయకపోతే ఈరోజు వెయ్యాలి. విత్తనాలు తీసుకున్నాడు, ఒప్పందం జరిగింది, వేసి తీరాలి. నేను విత్తనాలు వేస్తాను సుబ్బయ్య. కాని ఊరి పెద్దగారు నిన్న నాకు ఇచ్చిన సలహాలో చిన్న మాట మర్చిపోయారు. ఊరి పెద్ద ఉచిత సలహా ప్రకారం నేలపైన పండిన పంట నాకు, నేల లోపల పండిన పంట నీకు అని ఒప్పుకున్న మాట నిజమే. మరి ఇంకేంటి, వెళ్ళి వేసుకో. కానీ నేను ఈ వేరుశెనగ విత్తనాలు పొలంలో వేయను. ఈ మోసం గురించి తెలిసాక నా భార్య సీత ఊళ్ళో వాళ్ళని బతిమాలి కొన్ని కూరగాయల విత్తనాలు అడిగి తెచ్చింది. నేను అవి వేస్తాను. ఏవి వేసినా నేల లోపలిది నాదే. ఏవి వేసినా నేల లోపలిది నాదే. ఏం వేస్తావు? ఉల్లిపాయ వేస్తావా, బంగాళదుంప వేస్తావా? ఏమి వేసినా నేల లోపలిది నాదే. కాదు సుబ్బయ్య, సీత తెచ్చిన ఈ కూరగాయల విత్తనాలు నేను వేస్తాను. రాము, ఆ సంచీతి. రాము ఇంకో విత్తనాల సంచి తెరుస్తాడు. రంగయ్య గారు, ఊరి వాళ్ళందరూ వినండి. నేను ఈరోజు పొలంలో ఉల్లి, మిర్చి మాత్రమే కాదు, బెండకాయ, వంకాయ, టొమాటో విత్తనాలు వేస్తాను. ఇవి అన్నీ నేలపైనే పండుతాయి. నేల లోపల కేవలం వాటి వేర్లు మాత్రమే ఉంటాయి. మన ఒప్పందం ప్రకారం నేలపైన పండే కూరలు అన్నీ నావి. నేల లోపల ఉండే వాటి వేర్లన్నీ సుబ్బయ్య గారివి. జనం పగలబడి నవ్వుతారు. అవును సుబ్బయ్య గారు, మీకు బండి నిండా వేర్లు పంపిస్తాం. మీరవి తీసుకుని వెళ్ళి కొట్టులో అమ్ముకోండి. ఏంటి? ఇది మోసం, ఇది అన్యాయం. రంగయ్య గారు, వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు. ఏం సుబ్బయ్య, నీకు వచ్చిన తెలివి వీరయ్యకు రాకూడదా? నేల లోపల పంట అడిగావు, వాడు వేర్లు ఇస్తాను అంటున్నాడు. న్యాయమే కదా. ఉచిత సలహాని నువ్వు ఒక్కడివే వాడుకుందాం అనుకున్నావు. కాని వీరయ్య పెళ్ళాం సీత తెలివి నీ తెలివి కన్నా చాలా గొప్పది. రంగయ్య గారు, ఈ వేరుశెనగ విత్తనాలు వాడికై తిరిగి ఇచ్చేయండి. నాకు నిజాయితీగా బతకడం తెలుసు. రాము, ఆ విత్తనాలు వాడి మొహాన కొట్టు. ఇగో సుబ్బయ్య, నీ విత్తనాలు నీ దగ్గర పెట్టుకో. మమ్మల్ని మోసం చేయాలనుకున్నావు కదూ, కాని నీకే బొక్కపడింది. నన్ను క్షమించు వీరయ్య. నా ఆశ నన్ను తప్పుదారి పట్టించింది. నాకు ఈ పరువు తక్కువ చేయకు. నేను నిజాయితీగా నీకు అప్పు ఇస్తాను. ఏ వడ్డీ అవసరం లేదు. నువ్వు నీ ఇష్టం వచ్చిన పంట వేసుకో. విన్నావుగా వీరయ్య, ఇప్పుడు వాడు దారికి వచ్చాడు. సుబ్బయ్య, ఇంకోసారి మన ఊరి వాళ్ళ మీద నీ కక్కుర్తిని చూపించావో నిన్ను ఊరి నుంచి వెలివేస్తాను. ఇక పంచాయితీ ముగిసింది. ఒక వారం తర్వాత ఉదయం వీరయ్య పొలం పక్షులు ఆనందంగా పాడుతున్న శబ్దం, నీరు పారుతున్న చప్పుడు వినిపిస్తోంది. రాము, వీరయ్య సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. అన్నా, ఊరి పెద్దగారు మంచి తీర్పునిచ్చారు. కాని ఆయన తెలివి కంటే మన వదినమ్మ తెలివి చాలా గొప్పది. ఈ రోజు ఆమె వచ్చి చెప్పకపోతే మనం ఆకులు తింటూ కూర్చునేవాళ్ళం. అవును రాము, ఆడవాళ్ల తెలివి ఇల్లు నిలబెడుతుంది. సీతలాంటి పెళ్ళాం ఉండటం నా అదృష్టం. మరియు లక్ష్మిగారు కూడా సమయానికి వచ్చి నిజం చెప్పారు. ఆ తల్లికి గుడి కట్టించినా తప్పులేదు. ఏమైనా సరే సుబ్బయ్య గడికి మంచి బుద్ధి వచ్చింది. వడ్డీ లేకుండా అప్పిచ్చాడు. కొత్త జొన్న విత్తనాలు వేశాం. ఇప్పుడు చూడు, చినుకులు కూడా పడ్డాయి. పొలం కలకలలాడుతుంది. అవును రాము, నమ్ముకున్నోళ్లని భూమి తల్లి మంచి చేస్తే ఆ దేవుడు ఎప్పుడూ వదిలేయడు. ఊరి పెద్ద ఉచిత సలహా మనకి మొదటి కష్టం తెచ్చినా చివరికి మంచిదే జరిగింది. ఇక మనం పనిలో పడదాం. ఈసారి పంట ఇంటికి తెచ్చుకుని అందరం పండగ చేసుకుందాం.